అందమైన మనసు. రచన రావినూతల సువర్ణాకన్నన్ చందమామ కథ. ధర్మాపురం అనే ఊళ్ళో కేశవయ్య, రామయ్య అనే ఇద్దరు స్నేహితులుండేవారు. వాళ్ళు బతుకు తెరువు కోసం చెరకు ఊళ్ళో స్థిరపడ్డా వాళ్ళ స్నేహానికి ఎలాంటి ఆటంకమూ కలగలేదు. తరచుగా ఇద్దరూ కలుసుకుని మంచి చెడ్డలు మాట్లాడుకునేవారు. ఒకరి కష్టసుఖాలు ఇంకొకరికి చెప్పుకునేవారు. క్రమంగా ఇద్దరూ వ్యాపారంలో లక్షలార్జించారు. కేశవయ్య కొడుకు విద్యాధరుడు, రామయ్య కూతురు మందాకిని పెళ్ళీడు వాళ్ళయ్యారు. కేశవయ్య, రామయ్య తమ స్నేహానికి గుర్తుగా తమ పిల్లలిద్దరికీ పెళ్లి చేసి స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలనుకున్నారు. ఒకనాడు వాళ్ళు తమ పిల్లలకు ఈ సంగతి చెప్పారు. ఇది విన్న మందాకిని ఆనందంతో విక్కిరివిక్కిరయింది. ఆమె విద్యాధరుణ్ణి వివాహమాడాలని ఎంతో కాలంగా అనుకుంటున్నది. అయితే విద్యాధరుడు మాత్రం ఆమెను వివాహమాడడానికి ఒప్పుకోలేదు. కారణం మందాకిని పెద్ద అందగత్తె కాకపోవడం. కేశవయ్య ఈ వివాహానికి ఒప్పుకోవలసిందిగా కొడుకు ఎన్నో విధాలా చెప్పి చూశాడు. అయినా విద్యాధరుడు మొండిగా, నాకు కావలసింది గొప్ప సౌందర్యవతి అయిన భార్య, అందుకోసం నేను దేశాటనకు బయలుదేరుతున్నాను అన్నాడు. ఇందుకు కేశవయ్య అయిష్టంగా, కాబోయే భార్యను వెతికి వరించేందుకు నువ్వేమీ రాజకుమారుడివి కాదు, నా మాట విని మందాకిని చేసుకో అన్నాడు. నేను రాజకుమారుణ్ణి కాకపోవచ్చు, కానీ నాకు నచ్చిన ఇష్టమైన యువతిని వివాహమాడే హక్కు నాకున్నది అంటూ విద్యాధరుడు అప్పటికప్పుడే దేశాటనకు బయలుదేరాడు. ఈ జరిగిన దానికి కేశవయ్యతో పాటు రామయ్య కూడా దిగులు చెందాడు. అయితే మందాకిని మాత్రం ఏమాత్రం చలించకుండా, చాలామందిలాగే విద్యాధరుడిది ఊహాలోకాల్లో జీవించే తత్వం, మనిషి చాలా మంచివాడు, ఎలాగైనా నేను అతడి మనసు మార్చి అతడి చేత తాళి కట్టించుకోగలను, అనుమతించండి అని వాళ్ళను ఒప్పించి మగవేషం ధరించి విద్యాధరుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరింది. ఆమె వారం రోజుల తర్వాత అతడిని ఒక గ్రామంలో కలుసుకున్నది. మగవేషంలో ఉన్న మందాకిని గుర్తించని విద్యాధరుడు ఆమెతో తాను దేశాటనకు బయలుదేరిన కారణం చెప్పి, 6 సరే, 6 సంవత్సరాల పాటు ఇలా ఊళ్ళు పట్టుకు తిరగవలసిన పరిస్థితి ఎదురైనా సరే, లోకంలో అత్యంత సౌందర్యవతి అయిన అమ్మాయిని తప్ప నేను మరొకరిని పెళ్లాడదలుచుకోలేదు. సరే, నీ సంగతి ఏమిటి అని ప్రశ్నించాడు. ఇందుకు మందాకిని పెద్దగా నిట్టూర్చి, నాకు సంగీతం అంటే ప్రాణం, ఆడపిల్ల అందచందాలతో నాకు పని లేదు. కొన్నాళ్ల కిందట ఏమాత్రం అందగత్తె కాని ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమెది కోకిల కంఠం, అద్భుతంగా సంగీతం పాడేది. అయితే ఒక ప్రమాదం జరిగి ఆమె కంఠం శాశ్వతంగా మూగపోయింది. దానితో నాకు జీవితం పట్ల విరక్తి కలిగి మనశ్శాంతి కోసం దేశాటన చేస్తున్నాను అన్నది. చూశావా, ఎవరి లోకం వాళ్ళది, మనిద్దరి కోరికల్లో ఎంత తేడా. నన్ను మందమతి అనుకోకు. నేను పెళ్లాడబోయే యువతి రంభా, ఊర్వశి లాంటి అతిలోక సుందరి అయ్యుండాలి. కంఠస్వరం కాకి గుడ్లగూబల కన్నా వికృతంగా కఠోరంగా ఉన్నా పర్వాలేదు అన్నాడు విద్యాధరుడు. అలా ముందే చెప్పావు కాదేం అంటూ మందాకిని 1-2 క్షణాలు ఆలోచిస్తూ ఊరుకుని తర్వాత, ఆ గుర్తుకొచ్చింది, సంవత్సరం కిందట మా నాన్నతో కలిసి తీర్థయాత్రకు వెళ్ళి తిరిగి వస్తూ ఇక్కడికి సమీపంలో ఉన్న పట్టణంలోని ఒక పూటకోళ్ల ఇంట దిగాను. ఆ పూటకోళ్ళావిడ చాలా పేదరాలు. ఆమె కూతురు గొప్ప శిల్పి చేసిన పాలరాతి విగ్రహంలా ఉంటుంది. ఆమె అందాన్ని గురించి రాజభవనంలో కూడా చెప్పుకుంటారని విన్నాను. కావాలంటే వాళ్ళింటికి వెళదాం, ఆ అమ్మాయిని స్వయంగా చూద్దువు గాని అన్నది. అంతకంటే కావాల్సిందేముంది, పద అన్నాడు విద్యాధరుడు తన్మయుడైపోతూ. ఇద్దరూ పట్నం చేరి పూటకోళ్ల ఇంటికి వెళ్లారు. పూటకోళ్ళమ్మ వాళ్లకు కాళ్ళు చేతులు కడుక్కునేందుకు నీళ్ళిచ్చి తర్వాత భోజనం వడ్డించింది. భోజనం చేస్తున్న సమయంలో మందాకిని పూటకోళ్ళమ్మను, పెద్దమ్మా, సంవత్సరం కిందట నేను మా నాన్నతో కలిసి ఇక్కడికి వచ్చాను. అప్పుడు దేవకన్య లాంటి నీ కూతుర్ని చూశాను. ఏది, ఆ అమ్మాయి కనబడదే అన్నది. అందుకు పూటకోళ్ళమ్మ దిగులుగా ముఖం పెట్టి, నువ్వు 2 సంవత్సరాల కిందట కాక సంవత్సరం కిందట వచ్చి ఉంటే నా కూతుర్ని కాక దాని చిత్రపటాన్ని చూసి ఉంటావు. ఏం దేవకన్యలు, ఏం అందచందాలే నాయనా అంటూ ఒక చిత్రపటం తెచ్చి వాళ్లకు చూపింది. ఆ చిత్రపటంలోని యువతి అందం చూసి విద్యాధరుడు మూర్చిపోయినంత పనిచేసి, ఏది, నీ కూతుర్ని ఒకసారి ఇక్కడికి రమ్మని రాదా అన్నాడు. పూటకోళ్ళమ్మ అయిష్టంగా పక్క గదిలోకి పోయి కూతుర్ను వాళ్ల ముందుకు తీసుకువచ్చింది. ఆమెను చూసి విద్యాధరుడు నిర్ఘాంతపోయాడు. ఆమె ముఖం నిండా నల్లటి మచ్చలు, ఒక కంటిలో తెల్లని పువ్వు. పూటకోళ్ళమ్మ ఒకసారి కళ్ళు తుడుచుకుని బొంగురుపోయిన గొంతుతో, అంతా దాని తలరాత బాబు, పెళ్లి చేద్దాం అనుకుంటుండగానే ఈ మాయదారి జబ్బు సోకి ఇలా అయిపోయింది. మనిషికి ఏదీ శాశ్వతం కాదు బాబు, ముఖ్యంగా అందం, యవ్వనం అన్నది. ఆ మాటలు విన్న విద్యాధరుడికి తననెవరో గట్టిగా కొరడాతో వీపు మీద కొట్టినట్లయింది. అతడు ఆలోచనలో పడ్డాడు. దేవకన్య లాంటి అమ్మాయిని చేసుకున్నా ఆవిడ అందం శాశ్వతంగా అలాగే ఉంటుందని నమ్మకమేమిటి? అందుకు ప్రత్యక్ష సాక్ష్యం పూటకోళ్ళమ్మ కూతురు. మందాకిని అందగత్తె కాకపోయినా ఆమెది అందమైన మనసు.
ఇంట్లో స్వచ్ఛమైన వెన్న ఉంచుకొని వీధి దుకాణాల్లో నెయ్యి కోసం పరుగులు తీసేవాడిలా తాను ప్రవర్తించాడు. సుగంధ పుష్పం లాంటి మందాకినిని కాదని అందం అంటూ తంగేడు పూల కోసం ఆరాటపడుతున్న మూర్ఖుడు తన్ను. విద్యాధరుడు సాంతం భోజనం చేయకుండానే లేచి పూటకోళ్ళమ్మకు డబ్బులిచ్చి మందాకినితో, మనిద్దరం స్నేహితులమో బాటిసారులమో నాకు తెలియదు, ఏదో కొన్నాళ్ల పాటు కలిసి తిరిగాం, ఇన్నాళ్లకు నా కళ్ళు తెరుచుకున్నాయి, ఇంటికి పోయి అందమైన మనసు గల అమ్మాయిని పెళ్లాడబోతున్నాను, ఇక ఒంటరిగా నీ కోకిల కంఠాన్ని వెతికి పట్టుకో అని బయలుదేరాడు. విద్యాధరుడు తన ఊరు చేరిన రోజునే మందాకిని కూడా తన ఊరు చేరి జరిగినకంతా తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లకు కలిగిన ఆనందం అంత ఇంత కాదు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.